కీళ్ళ నొప్పి మరియు కీళ్ళవాతం రెండు ఒకటేనా? చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. కీళ్ళవాతం అంటే గనక మన రోగ నిరోధక శక్తి దాడి చేసి దాని వలన కీళ్ళలో వాపు మరియు కీళ్ళు పొద్దున్న లేవగానే పట్టేసినట్టు ఉండడం, లేదు కీళ్ళు కదలలేకపోవడం, ఇవన్నీ కూడాను కీళ్ళవాతం యొక్క లక్షణాలు. అదే కీళ్ళ నొప్పి అనేది మనకు రోజువారీ చేసే పనుల వలన, లేకపోతే దెబ్బలు తగలడం వలన, లేకపోతే విటమిన్ డి లోపం వలన, లేదు అధిక బరువు వలన కూడా జరగవచ్చు. సో కీళ్ళవాతం అనేది కీళ్ళ నొప్పి రెండు ఒకటి కాదు. సో కీళ్ళవాతం అనేది లోపల ఉండే ఒక ఇమ్యూనిటీ జబ్బు యొక్క లక్షణం. సో కాబట్టి కీళ్ళవాతాన్ని మనం తొందరగా గుర్తించాలి. రెండింటికి నొప్పి మందులతో తగ్గిపోతుంది, కానీ అదే కీళ్ళవాతాన్ని నొప్పి మందులతో మనం తగ్గించుకొని రోజువారీ పనులు చేసుకుంటూ పోతే గనక మన కీళ్ళవాత అనేది గుర్తించబడదు. గుర్తించకపోవడం వలన వ్యాధి తొందరగా నియంత్రణలోకి రాదు. సో తొందరగా కీళ్ళవాతం ఉంటే గనక మీ రుమటాలజిస్ట్ని, దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని సంప్రదించాలి.